సోలార్ పవర్ కేటాయిస్తాము అన్నాడు. సోలార్ పవర్ పొద్దుగాల ఎండగొడితే 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది. అంటే ఇక రైతుకు 24 గంటలు ఉండదు, 6-7 గంటల కరెంటుకే రాబోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ రైతు డిస్కాం పేరిట 24 గంటల ఉచిత కరెంటుకు ఉరేస్తున్నాడు, రైతుల్ని ఆగం చేస్తా ఉన్నాడు. అయినా ఇంకా రైతులు ఎవరు నోటేస్తారా? కరెంటు బాయే, రైతు బంధు బాయే, రైతు బీమా బాయే, ఎరువులు రావాయే, వడ్లు కొనవాయే. ఇంకా ఎవరైనా రైతు అనే వాళ్ళు ఓటేస్తారా? అందుకే నేను అన్నా, ఇంకా రైతు అనే వాళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితి లేదు. ఏం మాట్లాడినా అబద్ధాలే, పాలనలో కూడా అబద్ధాలే. ఇవాళ అయిపోయింది ఆయన పని. నిజంగా డబ్బులు లేవా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టేసిండు. 4000 పెన్షన్ ఇస్తాని అవ్వ తాతల్ని మోసం చేసిండు. మహిళలకు 2500 ఇస్తాని మోసం చేసిండు. మరి ఇవన్నీ లేవా? ఉన్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఏడ ఖర్చు పెడుతుండు రేవంత్ రెడ్డి? నేను నిన్ననే చెప్పినా, ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ జాలదట 100 కోట్ల రూపాయలతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. గవర్నమెంట్ డబ్బులతో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆడ ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. హెలికాప్టర్ ఉన్నది జాలదట, ఎయిర్ బస్ నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఇంకొక కొత్త హెలికాప్టర్ కొనుకొచ్చుకుంటాడట. ఫుట్బాల్ షోకుల కోసం ఆ మెస్సీతో ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారంటీ మళ్ళీ వచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇలా అందరికీ ఇది అందరి మాట. విద్యార్థుల మాట, నిరుద్యోగుల మాట, రైతుల మాట, అవ్వాతాతల మాట, అక్క చెల్లెళ్ళ మాట, మాట ఎవరిదైనా అందరిది ఒకే మాట, మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. ఇలా ప్రజల్లో స్పష్టత వచ్చింది. మరి మనం కూడా మంచిగా గట్టిగా పనిచేద్దాం. ఇవాళ తమ్ముడు కౌశిక్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. మొన్న డంప్ యార్డ్ హుజురాబాద్ లో పెట్టద్దని అద్భుతమైన పోరాటం మీరు అందరు కలిసి చేసిండ్రు. గట్టికి కొట్లాడితే బిడ్డ నువ్వు బంద్ పెడతావా, నీ మీద సిఐడి కేసు పెట్టమని బెదిరించిండ్రు. అక్రమ కేసు పెట్టి సిఐడి ఆఫీస్కు పిలిచిండ్రు. అయినా భయపడలే, పోరాటం ఆపలే. తప్పకుండా మీ డంప్ యార్డ్ విషయాన్ని రేపు రాబోయే అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడతాడు, మేం మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని కూడా మనం చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని డబ్బుల కోసం, నిధుల కోసం కౌశిక్ మీకు మాట ఇచ్చిండు. 100% మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఈ హుజురాబాద్ కు కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు.